అమీబా కన్నా ఏనుగు ఎందుకు ఎత్తుగా ఉంది అన్న ప్రశ్న కూడా మీరు అడిగిన ప్రశ్న లాంటిదే. భూమిపై దాదాపు 3 కోట్ల రకాల జంతు జాతులు ఉన్నట్లు అంచనా. అందులో 90% అకశేరుకాలే. ఇందులో మళ్లీ దాదాపు 80% కీటకాలే. ఇక వృక్షజాతులు దాదాపు 2 కోట్ల వరకు ఉన్నట్లు అంచనా. అంటే మొత్తం జీవజాతులు భూమ్మీద సుమారుగా 5 కోట్ల వరకు ఉండవచ్చును. ప్రతి జాతికి తమదైన ప్రత్యేక శరీర నిర్మాణ వ్యవస్థ ఉంటుంది. దాదాపు అన్ని జంతుజాతులు పరాన్నజీవులే. అవి తమ మనుగడకు విధిగా వృక్షజాతుల మీద ఆధారపడతాయి. నిలకడగా ఉండడానికి, శత్రువుల నుంచి రక్షించుకోవడానికి, తేరిపారా చూడ్డానికి, కీలకమైన శరీర భాగాల్ని నేల తాకిడి నుంచి రక్షించుకోవడానికి వివిధ జీవన ప్రత్యుత్పత్తులున్న జంతు జాతులకు వివిధ రకాలైన శరీర పరిమాణాలు ఉన్నాయి. మనిషి 2 కాళ్లమీద నిల్చుని ఎదురుగా ఉన్న దృశ్యాలను చూసే సామర్థ్యం ఉన్నవాడు. కాబట్టి నేల నుంచి సగటున 5.5 అడుగుల ఎత్తులో తల ఉంటుంది. మరీ ఎత్తుగలవారు అంటే 10 అడుగులు ఉన్నట్లయితే గరిమనాభి నుంచి భూమికున్న దూరం పెరగడం వల్ల చిన్న చిన్న తాకిడులకే తూలిపడే ప్రమాదం ఉంది. కానీ చెట్లు అలా కాదు. తమ ఆకులకు సరిపడినంత సూర్యరశ్మితగలితేనే కిరణజన్య సంయోగక్రియ సజావుగా జరుగుతుంది. అందుకే ఎత్తు ఎదగాలి. తగినంత కార్బన్ డై ఆక్సైడ్ కావాలన్నా, శ్వాసక్రియకు ఆక్సిజన్ కావాలన్నా ఏపుగా శాఖోపశాఖలుగా గాల్లోకి విస్తరించుకోవాలి. వాటి కాయలు, పువ్వులు జంతువుల బారి నుంచి రక్షణ పొందాలంటే నేలకు దూరంగా పైవైపు పెరగాలి. అలాగని అన్ని చెట్లు మనిషికన్నా ఎత్తుకు ఎదగలేవు. గడ్డి మొక్కలు, తీగలు కురచగానే ఉంటాయి.